హల్లెలూయా. నీతిమంతుడు ఎక్కువ ఎవరికి భయపడతాడంటే, ఈ లోకంలో శ్రమల గురించి భయపడ్డు, అపవాది గురించి భయపడ్డు, శాతపడి శక్తుల గురించి భయపడ్డు, సింహాలైనా దేని గురించి భయపడ్డు. ఎక్కువ నీతిమంతుడు భయపడేది ఎవరికంటే దేవునికి మాత్రమే భయపడతాడు. ఎవరికి? దేవునికి మాత్రమే భయపడతాడు. చాలా మందికి దెయ్యం అంటే భయం. ఒక రోగం వచ్చిందంటే ఆ రోగం తొందరగా బాగలేదు, పోపోటప్పటికల్లా, లేకపోతే కళ్ళు వచ్చినాయంటే చాలా మందికి కళ్ళు వస్తుండే. కొన్ని జరిగే చూపిస్తుంటాడు, కొన్ని దేవుడు చూపించే కళలు ఉంటాయి, కొన్ని అపవాది చూపించే కళలు ఉంటాయి, కొన్ని అనేక రకాలుగా ఉంటుంటాయి. వచ్చినప్పుడు దాని గురించి నీకు తెలవనప్పుడు ఒక దైవజనుడిగా నన్ను అడగొచ్చు, తప్పేం కాదు. నేను ఒకరినొకరు చూసినప్పుడు దాని గురించి తెలవనప్పుడు దాని గురించి మనం ప్రార్థన చేయాలి. ఏం జరగబో, ఏంటి ఈ కళ ఎందుకు వచ్చింది, ఈ యొక్క దర్శనాన్ని ఎందుకు చూపించాడు అనేది ఒకరికొకరు పంచుకోవాలి. అది మనం తెలియచేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. నీతిమంతుడికి ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా ఎన్నుంటాడు కనుక దేవుడు నీతిమంతుని మాత్రమే కూడా దుష్టుడు ఏదో ఒక రీతిగా పడగొట్టాలి, పాపములు పడేయాలి, ఏదో ఒక రోగం కలగ చేయాలి, వాడిని మరణానికి అప్పగించాలి, వాడిని నరకానికి తీసుకెళ్లాలని ఎప్పుడు సాతాను వాడు ప్రయత్నము చేస్తుంటాడు. అని ఎంత రోగం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ నీతి తప్పకూడదు, నీ భక్తి తగ్గకూడదు. అర్థమవుతుందా? నాకు ఈ రోగం వచ్చింది అని చెప్పేసి నువ్వు పొరపాటున దేవుని దూషించావా, ఏమైపోద్ది? నీ నీతి తిరిగిపోద్ది. ఒకవేళ నీ భర్త ఇప్పుడు ఏగుడు గడ్డ భార్య వచ్చి ఏం చేసింది, ఇక నువ్వు యథార్థం వదలవా? ఆ దేవుణ్ణి దూషించమంది. మరి ఒక మాట చదవండి, అన్నమాట దూషిస్తే ఏమైపోతాడు? ఆయన నీతి ఏమైపోద్ది? ఏమా నీతి ఏమైపోద్ది? చదవండి ఆ మాటని. 2వ అధ్యాయం 8 అనుకుంటా. అతడు భార్య వచ్చి ఇంకను యథార్థ వదలకుండువా, దేవుని దూషించి ఏమే. ఎందుకంటే ఒక నిమిషం అమ్మా, జాగ్రత్త గ్రహించండి. దూషించే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీ మీద ఎన్నన్నా నువ్వు తిరిగి దూషించకూడదు. ఎందుకంటే నువ్వు నీతిమంతురాలు, నీతిమంతుడుగా ఉన్నావు. నేను నీతిమంతుడిగా యేసయ్యని చేశాడు. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. యేసు ప్రభువాన్ని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అందరూ ఆయన మీద నేరం మోపారు. ఆయన మీద ఎన్నో నేరాలు మోపారు. మోపినా కూడా పిలాతు న్యాయాధిపతి వింటున్నాడు. వాళ్ళు చూస్తున్నారు, ఇంతమంది నీ మీద నేరం మోపుతున్నారు కదా, ఎంతమంది నీ మీద నేరం మోపుతున్నప్పుడు మరి నువ్వేం మాట్లాడబోతే ఎలా? మాట్లాడాలిగా. ఎప్పుడు కూడా నీతిమంతుడు మాట్లాడండి. నీతిమంతుడు మౌనంగా ఉంటాడు. ఎందుకని మీరు ఎక్కడ గుర్తుంచుకోండి, నీతిమంతుడు ఎప్పుడు కూడా వాళ్ళు 100 మాటలు మాట్లాడితే ఒకే ఒక్క మాట మాట్లాడతాడు. ఒకే ఒక్క మాట, అది కూడా పరిశుద్ధమైన మాట. గట్టిగా చేద్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు ఎప్పుడు కూడా ఏ మాత్రము కూడా కదిలించబడడానికి అవకాశము లేదు. నీతిమంతుడు ఎప్పుడు కదిలించబడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నీతిమంతుడు చూడండి, బైబిల్లో దేవుని ఎప్పుడు దేవుని భయభక్తులు కలిగి